మంచిగా చెప్పిండు అక్కయ్య కదా ఫస్ట్ జక్కే కథ సూపర్ చెప్పింది కదా. అవును చెల్లి సూపర్ చెప్పింది. ఓకే పదా చెల్లి మనం ఈరోజు పని నేర్చుకున్నాం. సరే అక్క తెస్తున్నా బైబిల్ అనేది. చెల్లి మనం బోల్ అమ్ముకున్నాం. ఓకే అక్క. అక్క బైబిల్ అక్కడ పెట్టి మన బోల్ అమ్ముకుంటాం అనుకున్నాం. సరే చెల్లి మనం కూడా బోల్దాం పాక. చెల్లి వాళ్ళు బోలంతారు కానీ మనం ఇలా తీసుకున్నాం. సరే అక్క. అబ్బా నా పని మొత్తం అయిపోయింది. కూల వేసుకొని చక్కగా వంట. అబ్బా నేను కూడా వండుకుంటా. నా పని మొత్తం అయిపోయింది. మా చెల్లె తీరే నేను కూడా వండుకుంటా. ఏ చెల్లె నువ్వు పని చేసుకోపో, నేను వండుకుంటా. అరే ఇంకా ఏం చూస్తుంది కదా, నువ్వే పని చేసుకోపో. నువ్వే పని చేసుకోపో. నేను ఇల్లా కుడిచి నా బోల్దమ్మి నా బట్టలు ఉతికి నా బువ్వ కూర నేను అంతకని నువ్వేం పని చేసినావు కానీ. నేనేమన్నా మనిషి అద్దలో పోయా. నేను కూడా ఊడ్చిన ఆకలి ఇట్లా. నేను కూడా ఊడ్చిన. అబ్బాయి లొల్లి పెట్టుకున్నట్టే ఉండదు. ఆపుదాం పక్కన. ఓకే లొల్లి పెట్టుకుంటారు మీరు. చూడు చెల్లి దొంగ మహంది బస్ ట్రై చేస్తాంది. ఏంది ఎవరంటే దొంగ మహన్ అని చెప్పరు. ఇయ్యాల ఇల్లు ఊడ్చిన, నేను బట్టలు పెట్టిన, బోల్దోమిన, బువ్వ కూర వండిన, ఇళ్ళకి అన్ని సాకిలు మొత్తం చేస్తే ఇదే పని చేసిందంట. దీన్ని అడుగులే ఒకసారి. నేను కూడా పని చేసిన, ఆకలి ఊడ్చిన, బోల్దంతో నీకు అడిగినా. దొంగ మొహంది బాగా చేస్తాను. ఒక గుద్దు గుర్తు అక్కడ పోయి పడతావు. ఏంది బాగా స్టైల్ చేస్తాను. నువ్వు కొట్టురైందా నేనే నిన్ను కొడతా. అదే మాలలు ఇల్లు నేను ఒక్కొక్క పని ఇస్తా. ఎవరి పని వాళ్ళు చేయాలి. పెద్ద చెల్ల నువ్వు అన్నం కూరండు. సరే అక్క. నడు చెల్ల నువ్వు ఇల్లు ఆగలుడు. సరే అక్క. చిన్న చెల్ల నువ్వు పోదాము. బట్టలు పెడతాం. ఎవరి పని వాళ్ళు చేయాలి. మళ్ళీ గొడవ పెట్టుకున్నాక చూడండి ఇక. సరే అందరు గట్టినే ఉండాలి. ఎవరి పని వాళ్ళు చేయాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్